వైస్ ఛాన్సలర్ నియమించడం అనేది గవర్నమెంట్ చేస్తున్నటువంటి రెగ్యులర్ ప్రాసెస్. ఇక్కడ నేను ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను అధ్యక్ష. ఏ ప్రభుత్వాలు మారొచ్చేమో కానీ వైస్ ఛాన్సలర్ వ్యవస్థ మాత్రం కంటిన్యూగా కొనసాగుతుంది అధ్యక్ష. దేశంలో ఎక్కడా లేకుండా ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 17 మంది వైస్ ఛాన్సలర్లని బలవంతంగా రాజీనామాలు చేయిస్తారు అధ్యక్ష. ఈ ప్రాసెస్ అన్నది ఇప్పటి వరకు ఎక్కడ కూడా జరగలేదు అధ్యక్ష. నిరూపించుకోనండి. ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్, ఐఎమ్ ఛాలెంజింగ్ ఇన్ దిస్ హౌస్. నిరూపించుకోనండి ఎవరు బెదిరించారు, నిరూపించుకోనండి. ఇప్పుడు ఎవరు బెదిరించారదా? ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్ టు ప్రూవ్ ఇన్ దిస్ హౌస్. అధ్యక్ష, ఇదే సత్యదూరం మాటలు. ఏపీఎస్సీ చైర్మన్ అందరూ తప్పులు చేశారంటే రాజీనామా చేసి పారిపోయారు. మేము ఎక్కడ? ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ మెంబర్. నిరూపించండి. ఉచ్చా మారతం కాదు. నో అధ్యక్ష, కూర్చోండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా. నో అధ్యక్ష, గౌరవ సభ్యులు నేను ఛాలెంజ్ చేస్తా. నిరూపించాలి హౌస్ లో అధ్యక్ష. మీ ద్వారా ఛాలెంజింగ్ మెంబర్. దిస్ నాట్ కరెక్ట్. గతంలో ఏపీఎస్సీ చైర్మన్ రూమ్ కి తాళాలేశారు. కూర్చోండి. గతంలో ఏపీఎస్సీ చైర్మన్ రూమ్ లో కానీ కూడా చేశారు. లోకేష్ గారు మాట్లాడుతున్నారు, మీరు కూర్చోండి. నేను నిరూపించాలి అధ్యక్ష. కూర్చోండి. చెప్పారు తోట త్రిమూర్తుల గారికి మీకు సెలెక్టివ్ హియరింగ్ అనుకుంటా. బెదిరించాం, భయపడిచ్చాం, బయటికి పంపించాను. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఆధారాలు పెట్టండి, హౌస్ లో ఆధారాలు పెట్టండి. ఐఎమ్ స్టాండింగ్ హియర్. విద్యాశాఖ మంత్రిగా నేను నిల్చున్నా. కూర్చోండి. ఆధారాలతో బయట పెట్టండి. మీలాగా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ కి పిల్లల్ని మేము పంపించాం. కూర్చోండి, 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 ప్లీజ్ కూర్చోండి. నేను అధ్యక్ష అది విత్డ్రా చేయాలి అధ్యక్ష. మాట్లాడండి, కూర్చో. అది విత్డ్రా చేయాలి అధ్యక్ష. బెదిరించాం, భయపడిచ్చాం. కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఎవరు బెదిరించారు చెప్పాలి అధ్యక్ష. మీరు కూర్చోండి, మీరు గౌరవ సభ్యులు చెప్పాలి అధ్యక్ష. ఇది అన్ఫేర్. సత్యదూరం మాటలు అధ్యక్ష. ఇది ఇవన్నీ సత్యదూరం మాటలు చెప్పాలి అధ్యక్ష. 1 minute. ఒక్క నిమిషం.